వెల్కమ్ టు ద ఇట్స్ సినీ అప్డేట్ ఛానల్ భయ్యా. ఈ రోజు వచ్చేసి ప్రభాస్ అన్న గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాం. ముందుగా వచ్చేసి నాగస్విన్ డైరెక్షన్ లో కల్కి 28AD మూవీ అయితే వస్తుంది భయ్యా. ఈ మూవీ అయితే మే 9న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకా మూవీ షూటింగ్ అయితే 90% పైనే కంప్లీట్ చేశారు. ఈ మూవీలోని స్టార్స్ క్యాస్ట్ చూస్తుంటే మనందరికి మెంటల్ ఎక్కాల్సిందే. ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకోని గారు, నాని, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్ ఇలాంటి చాలా మంది అయితే ఇందులో యాక్ట్ చేస్తున్నారు భయ్య. ఈ మూవీని అయితే హాలీవుడ్ రేంజ్ లో అయితే ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ మాత్రం అరాచకం ఉంది. అందులో ప్రభాస్ అన్న గారి లుక్స్ అయితే కొత్త ర్యాంప్ ఉన్నాయి భయ్య. నాకైతే ప్రభాస్ అన్న గారి అలాంటి లుక్స్ లో చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈ మూవీ గురించి ఇంకా అప్డేట్స్ అయితే త్వరలో అయితే రావచ్చు. మే 9 మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ గాని. మూవీ టీం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి మారుతి డైరెక్షన్ లో ఒక మూవీ అయితే వస్తుంది భయ్య, రాజా సాబ్ అని. ఈ మూవీ షూటింగ్ కూడా 50-60% అయితే కంప్లీట్ చేశారు. ఈ మూవీని కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ మూవీ షూటింగ్ అనేది ప్రభాస్ అన్న గారి కల్కి మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ మూవీ షూటింగ్ లో అయితే జరుగుతుంటాయని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. లుంగి వేసుకుని ప్రభాస్ అన్న గారి లుంగి, ఆ లుక్ అయితే చాలా బాగుంది భయ్య. ఇంకా ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉన్నా కూడా ఈ మూవీ గురించి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే డార్లింగ్ లాంటి మూవీ రిపీట్ అవుద్దని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఇంకా మారుతి లాంటి డైరెక్టర్, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి సందీప్ వంగారెడ్డి కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఈ మూవీ షూటింగ్ అనేది ఈ ఇయర్ డిసెంబర్ లో అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ మూవీ గురించి అయితే నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సందీప్ వంగారెడ్డి గారు ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తోటి ఈ మూవీని అయితే తీస్తున్నారు. అండ్ మనం ప్రభాస్ అన్న గారిని ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్ లో ఒక మూవీని కూడా చూడలేదు కాబట్టి ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ లో ఎలా ఉంటాడు, ఆ సూట్ బూట్ వేసుకుని ఉంటే మాత్రం మాస్ లుక్ తోటి ప్రభాస్ అన్న గారు అలా నరుకుతూ ఉంటే ఒక ఊపు అయితే వస్తుంది భయ్య మనందరికి. అండ్ తర్వాత వచ్చేసి ప్రశాంత్ నీల్ గారితో సలార్ పార్ట్ 2 భయ్య. ఈ మూవీ అయితే ఒక రేంజ్ లో అయితే వెళ్ళింది. పార్ట్ 1 మంచి హిట్ అయింది, బట్ పార్ట్ 2 మాత్రం దానికి మించి అయితే ప్లాన్ చేస్తున్నారు. అందులో ప్రభాస్ అన్న గారికి ఇచ్చే ఎలివేషన్ మాత్రం మామూలు లేదు భయ్య. పార్ట్ 1లోనే ప్రభాస్ అన్న గారిని చూస్తే అందరికి ఉచ్చపడుతుంది, కానీ పార్ట్ 2లో ఎందుకు ఉచ్చపడేలా ఉన్నారు, ప్రభాస్ అన్న గారు అంత ఘోరంగా ఎందుకు చంపుతున్నారు అనేది పార్ట్ 2లో అయితే చూపిస్తున్నారు. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా భయ్య. అండ్ తర్వాత వచ్చేసి మంచు విష్ణు నిర్మిస్తున్న భక్త కన్నప్ప మూవీలో ఒక గెస్ట్ రోల్ అయితే చేస్తున్నారు. శివుడు క్యారెక్టర్లు అయితే కనిపిస్తున్నారు భయ్య ఆ మూవీలో. అండ్ తర్వాత వచ్చేసి మన సీతారామన్ డైరెక్టర్ తోటి కూడా ఒక మూవీని అయితే ప్లాన్ చేస్తున్నట్టు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, బట్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ భయ్య.